నేను ఇయ్యాల్సిన చూర ఇది చూర నేను అక్క నేను ఇయ్యాల్సింది చిరంజీవి సార్ సినిమా చూడనిగా. ఎందుకు తమ్మి నిన్నేమన్నాడు ఆయన? గీత చూడ ఒక ఫారి అక్క తుప్పుడు ఫెలోస్ అంటే ఏంటిదాకా? మూర్ఖపు ఎదవల్లారా, తెలివిలేని సన్నాసులారా అన్నట్టు తమ్మి. అవునాక నియంగానే ఇంట్లో అయ్యవ్వ చెప్పిన కూడా వినకుండా చిరంజీవి సార్ ఫంక్షన్ కి వచ్చినాం కదా, అందుకే తుప్పుడు ఫెలోస్. అయినా గాని తమ్మి చిరంజీవి సార్ కు గంతగానం ఎందుకు రేషం వచ్చిందట? భక్తులను గట్లెందుకు తిట్టిండు? అక్క మొన్న చిరంజీవి సార్ కొడుకు సినిమా పాటల ఫంక్షన్ పోతే ఫ్యాన్స్ తిట్టిందక్క, అందుకే కిరికిలా అత్తా బుట్టా తేలు కట్ట దోస్ కచిఫ్. హీరోలంటే ఏంటిది అనుకుంటున్నావు తమ్మి? స్టేజ్ల మీద మాట్లాడే అన్ని నిజాలే అనుకుంటున్నావా? అక్క చిరంజీవి సార్ కు ఫ్యాన్స్ అంటే మస్తు ఫైరం ఉన్నది అనుకున్నా. నా దేవుళ్ళు నా అనుమానులు మెగాస్టార్ గల పుట్టాలి, నేను వాళ్ళకు ఫ్యాన్స్ గా పుట్టాలి అంటుంటే ఎంత బతుకున్నారో అనుకున్నా నేనైతే. తమ్మి అభిమానులంటే వాళ్ళ దృష్టిలా చిల్లరగాళ్ళన్నట్టు. గసుంటోళ్లను ఎవడు అభిమానించమన్నాడు మిమ్ములా? మా వీరో మా సినిమా అంటాని ఇంట్లోకెళ్ళి పైసలు తెచ్చి కూడా బ్యాండర్లు కట్టించి అన్ని దండలేస్తే కూడా మంచిగా చెప్పిండు అక్క, బుద్ధి మంచిగా చెప్పిండు. గట్లనే బుద్ధి చెప్తారు తమ్మి. వాళ్ళు సినిమాలు తీస్తే మన సినిమాలు అనుకొని చూస్తుంది, ఫంక్షన్లు చేస్తే సీటీలు కొట్టి సప్పట్లు కొడుతుంది, రాజకీయాలకు వస్తే ఓట్లేసి మంత్రులను చేస్తుంది. మనమే వాళ్ళ రుణం తీర్చుకోవాలి గాని వాళ్ళకేడ తీరుకుంటది? అనుమానులు ఓకుంటే ఫంక్షన్లు హీట్ అయితే అక్క, ఖాళీ కుర్చీలను చూపించి ఫంక్షన్లు చేయమను ఎట్లా హీట్ అయితే చూస్తా. అయినా గాని తమ్మి వాళ్ళని అనుడు కాదు, అభిమానులకే శరం లేదు. మొన్ననే పవనాల గురించి అందరు అడిగితే నాగబాబు సార్ వచ్చి అరే ఎదవల్లారా ఆయన మా తమ్ముర్రా, మా ఇష్టం నడుమ మీరెవరు అని అనలేదా? మరి అసొంటప్పుడు అన్న సినిమాలు తమ్ముడు చూసుకోవాలి, తమ్ముడు సినిమాలు అన్నం చూసుకోవాలి. కేవలం ఫ్యాన్స్ ను పిలిచి ఎందుకక్క ఇజ్జత్ తీసుడు? అట్లెట్లుంటా తమ్మి? ఫంక్షన్ పోయిన అభిమానులు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోవాలట, ఏం లొల్లి చేయొద్దట. కొట్టకుండా ఉంటాం మళ్ళా సినిమాల డైలాగులు ఎందుకు కొట్టాలి? నీ మూతి మీద మొలిసింది నిజమైన మీసమే అయితే గంట గొడ్డలి పట్టుకొని నరికితే నీకు సీమునెత్తురు ఉంటదారా? తలకాయ మెడకాయ కొట్టి చూపిస్తా ఏం చేస్తావురా అంట నీ డైలాగులు ఎందుకు కొట్టాలి? మరి అభిమానులు సీటీలు కొడితేనే కదా వాళ్ళ ఫంక్షన్ లకు ఊపొస్తుంది. కానీ అభిమానులంటే ఏ హీరోకి అసలు లెక్కనే లేదు. అక్క మొన్న ఒక అనుమానుడు అంతా వీరోకి ఫోన్ చేస్తే ఎవరా పిచ్చికుక బోసుడికే అంత అందిట్టిందంట అక్క. ముందు చెప్పాలి కదరా పిచ్చికుక అంత అందిట్టిందంట అక్క. అంటారు తమ్మి అంటారు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? తెలుగు సినిమా ఇండస్ట్రీలా పరిపేసుకొని పండుకున్న తోపులు. వాట్ ఈస్ ద తోఫ్ మీనింగ్ అక్క? మీనింగ్ ఈస్ ద తోఫ్ హీరో. దట్ ఈస్ ద హీరో ఆఫ్ లెజెండరీ మీనింగ్ అక్క. దట్ ఈస్ నాట్ లీస్ట్ ఫ్యాన్. పాటల ఫంక్షన్లకు తొక్కిసలాటై చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని అన్నుడు తప్ప వాళ్ళ కుటుంబాలకు ఆసరైన వాళ్ళు ఎంతమంది తమ్మి? ఏ ఒక్కళ్ళిద్దరు తప్ప. వాళ్ళ పుట్టినరోజులకు వాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్లకు సినిమా హీట్ అయితే రక్తదానాలు అన్నదానాలు చేస్తున్నాం. వాళ్ళ జేబులకి వెళ్ళి ఏనారన్న రూపాయి పావుల అడిగినామా అక్క? వాళ్ళదేదో ఆస్తి రాసి ఇవ్వమంటట్టు ఎందుకక్క అంత ఫెయిల్ అవుతారు? కోటీశ్వర్లు గండ్రి అని చెప్పే కోటీశ్వర్లు ఒక్కనాడన్నా ఏ ఒక్కరికన్నా సాయం చేసిండ్రా తమ్మి? అయ్యా అవ్వకు బువ్వ పెట్టనోడు కూడా అభిమాన సంఘాలకు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడట. ఏవో పెద్ద దేశాన్నేల కొలువులు లెక్క. ఆనలోర్దలు వచ్చినప్పుడు మా వీరో చెప్పిండట అని ఎంతో కొంత సాయం చేస్తాం కదాక. గింత కూడా ఈ సువాసం లేకుంటే ఎట్లా కీలకు? ఈ శ్వాసం ఉన్నోళ్ళే అయితే గా నానా పటేకర్ సార్ లెక్క ఎన్నడో రైతులకు ఆశ్రయితోళ్ళు. పేపర్లల్లా టీవీలల్లా తెలుగులో పటేకర్ సార్ లెక్కడా అని అడిగేటోళ్ళ. అక్క గిన్ని దినాల సంది మనము వీరోలను స్టార్లు ఎందుకు అంటున్నామో అర్థమైంది అక్క నాకు. ఎందుకు తమ్మి? వాళ్ళు పెద్ద తీస్మార్కాలు అయినాక అనుమానులకు సుక్కలు చూపిస్తారు కదా అక్క, అందుకే ఇంగ్లీష్ లో వాళ్ళను స్టార్లు అంటారు. బిత్తిరోడు అయినా నీకు ముచ్చట బాగా అర్థమైంది అక్క. ఇప్పటిసారి నేను సినిమాలు చూడకుండా కిరికిలు వేసుకుంటున్నా అత్త బుట్ట అమ్మ ఢిల్లీ. బిత్తిరి బిత్తిరి చెప్పిన కత్తి లెక్క చెప్పినవు తమ్మి. అవునక్క, మనమేమో వాళ్ళని దేవుళ్ళ లేక చూస్తాం, మనమేమో దయ్యాల లేక చూస్తారు. ఇప్పటిసారి నేను ఎవరికి ఫ్యాన్ గానక్క. మా అబ్బాయి చల్లగా చూసుకుంటా ఫ్యాన్ పెట్టి వాళ్ళని నేను ఎవరికి ఫ్యాన్ గాను. అలాకేంటి తమ్మి, కోట్ల కోట్లు తీసుకుంటారు వీళ్ళు. ఇంకా మహారాజుల కొడుకులైనట్టు కథలు చెప్పే డైరెక్టర్లు పోతే చేతులు పట్టుకుని నిలబడాలి. కథలల్లా ఏలు పెట్టి వీళ్ళు పెంట పెంట చేసినా ఏమనుకుంటూ ఊకోవాలి. బాబు గారు, సార్ గారు అని పిలవాలి వీళ్ళను.